తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి జీవించేది. ఆమెకు దేశాన్ని కాపాడే సైనికులంటే ఎంతో గౌరవం, రైతులంటే ఎంతో అభిమానం ఉండేది. సైనికులు దేశాన్ని రక్షిస్తే రైతులు దేశ ప్రజలందరికీ అన్నం పెడతారని ఆమె నమ్మేది. అందుకే తన ఇద్దరు పిల్లలలో ఒకరు సైనికుడిగా మరొకరు రైతుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆమె కోరుకుంది. చల్లు చల్లుమని పులకింతలు పుడనే పాడగా, కళ్ళు కళ్ళుమని సిరిమూవల్లే చినుకేలు చేరగా, చల్లు చల్లుమని పులకింతలు పుడనే పాడగా, మరి విల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలు వేయని, విలువెళ్ళ మనసు పడగళ్ళు తామి కడగళ్ళు తీరని, చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చదువించేలా, కామసీమలో ఈ వేళ రతనాల కాలమే చూసేలా, చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చదువించేలా, కామసీమలో ఈ వేళ రతనాల కాలమే చూసేలా. ఎంత కష్టపడిన చేతికి సరైన ఫలితం రాకపోవడంతో కొంతమంది రైతులు తమ పొలాలను వదిలి పట్టణాల వైపు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఎదురుపడుతోంది. నిన్నటి వరకు మనకు అన్నం పండించిన చేతులే ఈరోజు పట్టణాల్లో కూలి పనుల కోసం వెతుకుతున్నాయి. రైతు పొలంలో ఉంటే నీ పల్లె పచ్చగా ఉంటుంది, పల్లె పచ్చగా ఉంటే నీ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి పట్టణాలకు వెళ్ళకండి అన్నా. మన భూమిని నమ్ముకున్న వ్యవసాయాన్ని కొనసాగిద్దాం. శిరస్సు పంచి శిఖర మంచు ముట్టిని మట్టి నేలనే అడుగుకి పదులు పట్టి పడరా, ఎక్కడ తిని చదును చెయ్యి పని వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పడరా, ఇప్పుడు విని అడిగి చూడు పడరా, చిగెలు కనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. अप्रैल 2025
कश्मीर की वादियों में बसे पहलगाम के बाईसारण घास के मैदान में 26 निर्दोष पर्यटकों को बेरहमी से मौत के घाट उतार दिया गया। यह हमला भारत के दिल पर एक गहरा घाव था। इस बर्बरता का जवाब देने के लिए भारत ने शुरू किया ऑपरेशन सिंदूर। एक ऐसा मिशन जो आतंक के अड्डों को जड़ से मिटा देने के लिए था। భగభగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడదడదడదడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా మరణాన్ని ఎదురు పంపేవాడు మగనే మగను వాడే సైనికుడు సల్లేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సల్లేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే దేశ సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ సైనికులే కావాల్సిన అవసరం లేదు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడు ఎంతో గొప్పవాడో మనందరికీ అన్నం పండించే రైతు కూడా అంతే గొప్పవాడు. ఒకరు దేశాన్ని రక్షిస్తే మరొకరు దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తారు. దేశ రక్షణలో సైనికుడి పాత్ర ఎంతో ముఖ్యమో దేశ అభివృద్ధిలో రైతు పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఏ వృత్తినైనా నిజాయితీగా అంకిత భావంతో చేస్తే అదే నిజమైన దేశ సేవ. జై జవాన్ జై కిసాన్. What an amazing